టాలీవుడ్లో నెక్స్ట్ పెద్ద సినిమాల్లో ఒకటి దేవర. ఈ సినిమాను ప్రకటించిన తేదీకి గ్రాండ్గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు షూటింగ్, ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని ఊహించని కారణాల వల్ల బ్రేకులు పడుతున్నప్పటికీ కొరటాల మాత్రం వీలైనంత వరకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్తోనే వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. అయితే అనుకోని అవాంతరాలు మధ్యలో వస్తున్నాయి. విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడటం, అలాగే కొన్ని షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, దాంతో పాటుగా మ్యూజిక్ లేట్ అవ్వడం, ఈ చిత్రం నుంచి పెద్ద పెద్ద అప్డేట్స్ త్వరగా ఇవ్వలేకపోతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా తంగం అనే పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి వీడియోను వదులుతారని అందరూ భావించారు. కానీ ఒక పోస్టర్ వదిలిపెట్టి సరిపెట్టుకున్నారు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి తరహాలో తన అందంతో మెస్మరైజ్ చేసింది జాన్వీ ఆ పోస్టర్లో. దేవరలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. ఈ క్రమంలో అభిమానుల మొర ఆలకించి ఒక పెద్ద అప్డేట్ ఇవ్వమని టీమ్ ని ఎన్టీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న ఒక సాంగ్ టీజర్ రావచ్చు అని, అలాగే ఒక కొత్త పోస్టర్ ని కూడా వదులుతారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేవర సినిమా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ప్రొడక్షన్ టీం భావిస్తోంది. దానికి తగ్గట్టే హింట్స్ కూడా ఇస్తోంది. ఒకవేళ పుష్ప 2 ఆగస్టు 15న రాకుంటే ఆ రోజు ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే పుష్ప తప్పకుండా ఆగస్టు 15న వచ్చి తీరుతుంది అని చెప్పి పుష్ప మేకర్స్ చెప్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఖచ్చితంగా అక్టోబర్ 10న రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు చాలా మంచి బిజినెస్ కూడా జరుగుతోంది. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లిమ్స్లో చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ ఒక ఫిరోషియస్ లుక్స్తో సూపర్గా కనిపించాడు. ఈ గ్లిమ్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ కెరియర్లో దేవర బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం ఒక రేంజ్లో పోటీ ఉంది. అలాగే తాజాగా ఓవర్సీస్ రైట్స్ డీల్ కూడా రికార్డు ధరకు క్లోజ్ అయింది. దేవరలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన క్యారెక్టర్లు, అత్యంత భారీతనం ఉంటుందని అంటున్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తి చేయడం కష్టమని తెలుసుకొని కొరటాల శివ దీనికి దేవర పార్ట్ 2ను కూడా ప్లాన్ చేశాడు. 300 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.